ప్రధానమంత్రి మోదీ వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ఒక అద్భుతమైన మహత్తరమైన వరం. మంగళగిరి సమీపంలో ఉండే ఎయిమ్స్ హాస్పిటలు. ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అక్కడ వైద్య విద్యార్థులు, ఎంబీబీఎస్ విద్యార్థులకు ప్రవేశంతో పాటు పీజీ విద్యార్థులకు శిక్షణ, వీటితో పాటు నర్సింగ్ కళాశాల, ఇక్కడ ఆధునిక వైద్య విధానంతో పాటు హోమియోపతి, ఆయుర్వేదము, న్యాచురోపతి, ఆయుష్ వైద్య విధానాలను కూడా సమ్మిళిత వ్యవస్థలో ప్రారంభించారు. ఇది 965 పడకలు మంజూరు చేశారు. 965లో నేటికి 650 పడకలు ప్రారంభమైనవి. అక్కడ ఎంత డిమాండ్ అంటే బెడ్ దొరకటమే కష్టం. సోమవారం నాడు మంగళగిరి ఎయిమ్స్ చూస్తే వేల సంఖ్యలో రోగులు ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఇన్ని జిల్లాల నుంచి అక్కడికి రోగులు తరలి వస్తున్నారు. దీనికి ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014-19 మధ్యలో ఎయిమ్స్కి 183 ఎకరాలు. ఇది కూడా ఇంతకుముందు ఆ ప్రాంతంలో టీబీ శానిటోరియం ఉండేది. అప్పట్లో టీబీ వచ్చిన వాళ్ళని హాస్పిటల్లో ఉంచి 6 నెలలు 9 నెలలు చికిత్స చేసేవారు. ఇప్పుడు టీబీ వస్తే, ఊపిరితిత్తులు టీబీ వచ్చినా హాస్పిటల్లో ఉంచవలసిన అవసరం లేదు. 183 ఎకరాలంటే ఏదైనా ఎయిమ్స్ నడపాలంటే కనీసం 200 ఎకరాలు అవసరం. సరే, 183 ఎకరాలు తీసుకోండి, ఇంకో 10 ఎకరాలు మీకు ఇస్తామని ఆనాడు చెప్పారు. ఆ 10 ఎకరాలు జగన్మోహన్ రెడ్డిని అడిగినా కూడా ఆయన ఎంతసేపు ఇక్కడి నుంచి రాజధాని తరలి వెళ్ళిపోతుంది, విశాఖ ఈ మంగళగిరిలో ఇక్కడ ఎందుకు పెట్టారనే విధంగా ఆయన ద్వారానే ఆ 10 ఎకరాలు ఇవ్వలేదు. ఆ 10 ఎకరాలు ఎందుకు అవసరం అంటే, రోడ్డు ప్రమాదాలకు గురైన వారు, అత్యవసరంగా కాళ్ళు ఇరిగి, నడుమిరిగి, పూసలిరిగి ఇట్లాంటి ఆ ప్రమాదాలకు గురైన వాళ్ళు ట్రామా కేర్ సెంటర్ అంటారు. అత్యవసర చికిత్సతో పాటు ఎముకల చికిత్స, ఏదైనా ఛాతీకి వైద్యము, పొట్టకైనా గాయాలు అవ్వటం, తలకు గాయాలు, ఈ విధంగా మరి యాక్సిడెంట్, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వివిధ అవయవాలకి ఇబ్బందులు వస్తాయి కనుక ఈ ట్రామా కేర్ సెంటర్ ఇప్పటి వరకు నిర్మాణం జరగలేదు. ఎందుకు నిర్మాణం జరగలేదు? నిధులు ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము 10 ఎకరాల భూమి ఇవ్వని కారణం వల్ల నిధులు బ్యాంకులో ఉన్నాయి. ఈ ట్రామా కేర్ అనే సెంటరు నిర్మాణం జరగలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే ఎయిమ్స్ డైరెక్టర్ వెళ్ళి వారిని కలిసి ఆయన సమస్యలను చెప్పి 10 ఎకరాలు మాకు కావాలంటే వెంటనే నిమిషాల్లో 16వ నెంబరు జాతీయ రహదారి పక్కన కొలనుకొండ గ్రామ పరిధిలో మునుగోడు దిబ్బలో భూమిని 10 ఎకరాలు కేటాయించారు. ఎయిమ్స్తో డబ్బేమో బ్యాంకులో ఉంది, భూమి ఏమో చంద్రబాబు నాయుడు ఇచ్చారు. వెంటనే పనులు ప్రారంభమైపోయినాయి. సంవత్సర కాలంలో భవనాలు పూర్తి చేసి ట్రామా కేర్, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్సలు చేయడానికి రంగం సిద్ధమవుతూ ఉంది. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎయిమ్స్ డైరెక్టర్ వెళ్ళి ముఖ్యమంత్రిని, ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి, అయ్యా మాకు రోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, డాక్టర్లు క్వార్టర్స్లో ఉంటున్నారు, సిబ్బంది ఉన్నారు, మా ఎయిమ్స్ క్యాంపస్కి ఇది ఒక టౌన్షిప్, దీనికి 30 లక్షల లీటర్లు రోజుకి మాకు నీరు అవసరము అని విన్నవించుకున్నారు. ఆయన ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, నా వల్ల కాదు, నేనే ఇచ్చే పరిస్థితిలో లేదు,
మీరు ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు, అదే చేయండి అన్నాడు. ఎలా గడుపుతున్నారు అన్నాడు. మా అవసరం 30 లక్షల లీటర్లు, మేము 3 లక్షల లీటర్లు ట్యాంకర్ల ద్వారా కొనుక్కుంటున్నాము నీరని చెప్పారు. అంటే మరి అక్కడ ఉండే సిబ్బంది స్నానాలు చేయాలా, రోగులకి స్నానాలు ఎలా చేయటం, ఆపరేషన్ ఎలా చేయటం, అంటే 10వ వంతు కూడా నీరు సరఫరా కాని పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డిని అడిగినా లాభం లేదనుకుని అలాగే గడిపేశారు. ఎంతో దుఃఖంతో దేవుడా మాకు నీళ్లు కూడా లేవే, తాగడానికి నీళ్ళు లేవు, స్నానానికి నీళ్ళు లేవు, రోగులకు నీళ్ళు లేవు. విద్యార్థులు కూడా ఒకంత ఉక్కిరిబిక్కిరైపోయారు. చంద్రబాబు నాయుడు రాగానే ఎయిమ్స్ డైరెక్టర్ వెళ్ళి, అయ్యా మాకు నీటి సమస్య ఉన్నది అంటే, ఎంత కావాలి అన్నాడు చంద్రబాబు నాయుడు. 30 లక్షల లీటర్లు. అంటే దీన్ని ఇంజనీర్ల భాషలో, మున్సిపల్ ఇంజనీర్ల భాషలో 3 MLD అంటారు, మిలియన్ లీటర్ పర్ డే. 3 MLD. ఇప్పుడు సరఫరా అవుతుంది 3 లక్షలు అంటే దాన్ని ఇంజనీర్ల భాషలో 0.3 MLD, అంటే 10వ వంతే సరఫరా అవుతుంది. అడిగిందే తడు. వెంటనే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి ఆదేశాలు ఇచ్చారు. ఇది ఆగమేఘాల మీద నెల రోజుల లోపల ఎయిమ్స్ డైరెక్టర్ అడిగిన విధంగా గుంటూరు ఛానల్ నుంచి ఆత్మకూరు ట్యాంక్కి లైన్ వేసి వాళ్ళు అడిగిన విధంగా 30 లక్షల లీటర్లు, దానికి కావలసిన సంపులు, ఫిల్టర్ బెడ్లు, తర్వాత 5 కిలోమీటర్ల పైప్ లైన్, ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ ఖర్చు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ నుంచి నిధులు కేటాయించి ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన మంచినీరు సరఫరా చేసి ఈ రోజున విద్యార్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆయన ఇన్నాళ్ళకి మేము స్నానం చేయగలుగుతున్నాం, రోగులు కూడా ఆనందంగా ఉన్నారు. అక్కడ క్వార్టర్స్లో నివాసం ఉండే డాక్టర్లు, ప్రొఫెసర్లు, బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది, వాళ్ళందరూ వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఏదైనా పరిపాలనా దక్షుడంటే చంద్రబాబు నాయుడు ప్రజల అవసరాలను వెంటనే గుర్తించి ఆగమేఘాల మీద చేయగలిగిన సమర్థత చంద్రబాబు నాయుడికని వాళ్ళు గుర్తించారు. ఈ రెండింటితో పాటు విద్యుత్తు కూడా చాలా అవసరం. విద్యుత్తుకి అంతరాయం వస్తే అక్కడ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇబ్బంది వస్తుంది. అట్లాగే విద్యార్థులు ఉన్నారు, రోగులు ఉన్నారు, ఇంటెన్సివ్ కేర్ ఉంది. అక్కడ ఉండే స్టాఫ్ క్వార్టర్స్లో పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు ఒక ఉపాయం ఆలోచించాడు. దీనికి అసలు ఎప్పుడూ కరెంటు పోకుండా 2 పక్కల నుంచి 2 ఫీడర్లు ఏర్పాటు చేశాడు. ఒక ఫీడరు ఏదైనా కారణం వల్ల సరఫరా ఆగితే వెంటనే 2వ ఫీడర్ అందుకుంటుంది. అంటే 2 ఫీడర్ల ద్వారా ఎయిమ్స్ కనెక్షన్ ఇచ్చి, ఒకటి ఏదైనా కొంచెం అంతరాయం కలగగానే ఒక అర నిమిషం కాలంలోనే 2వది అందుకుంటుంది. అంటే నిరంతర విద్యుత్తు, అసలు కరెంటే పోదు. కనుక అక్కడ పెద్ద పెద్ద జనరేటర్లు, 1000 కిలోవాట్ల జనరేటర్లు లాంటివి పెట్టవలసిన అవసరం లేదు. అయినా కొంత అత్యవసర వినియోగం కోసం యూపీఎస్లు, ఒక 250-500 kV జనరేటర్లు ఆపరేషన్ థియేటర్లకు అనుసంధానంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవటం. ఏదైనా ఈ 2వ లైన్ ఏదైనా ఇబ్బంది పడితే, అసలు 2 లైన్లు కరెంట్ లైన్లు ఒకటి ఎప్పుడు ఫెయిల్ కాదు. చూసారా, జగన్మోహన్ రెడ్డి పాలన చీకటి పాలన, చంద్రబాబు నాయుడు పాలన వెలుగుల పాలన. ఏమిచ్చాడు? 10 ఎకరాల భూమి ఇచ్చాడు. వాళ్ళ డబ్బులు ఉన్నాయి బ్యాంకులో, వినియోగించుకుని ఎవరి కోసం ఆ వసతి? ఆ వసతి ట్రామా కేర్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఈ కోస్తా ప్రాంత ప్రజల సౌకర్యార్థము ట్రామా కేర్. 2వది, కనీసము నీరు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేశాడు. నీళ్ళు ఇవ్వలేని ముఖ్యమంత్రి ఇంకా ప్రజల్ని ఏం పరిపాలిస్తాడు? ఆయన బట్టలు నొక్కటానికా?
అప్పులు తెచ్చి బటన్లు నొక్కటానికా అని చెప్పి ప్రజలు వాపోతున్నారు. మూడోది చాలా అవసరం విద్యుత్తు. ఈ విధంగా ఆ ఎయిమ్స్ యొక్క అవసరాలను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి రాగానే ఆగమేఘాల మీద సమస్య పరిష్కరించే దార్శనికుడు, పరిపాలనా దక్షుడు ఇలాంటి వారుంటే మన భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమెరికా కంటే 10 రెట్లు స్పీడుగా అభివృద్ధి చెందుతుందని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు, వైద్యులు, మేధావులు, విజ్ఞులు భావిస్తున్నారు.